ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీరామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. నాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. టీడీపీ జంగారెడ్డిగూడెం ఆధ్వర్యంలో ఘనంగా ఎంపీ మహేష్ కుమార్ పుట్టినరోజు వేడుక, పలు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల నిర్వహణ. జీఎస్టీపై అవగాహన కలిగి ఉండి దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కృషి చేయాలి. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ బి ధనేశ్వరరావు విజ్ఞప్తి. రెండు వేల దీపాలతో హ్యాపీ బర్త్డే మహేష్ అన్న అనే అక్షర రూపం కూర్పు. ఎంపీ మహేష్ కు వినూత్న రీతిలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన యువ నాయకులు దాకారపు కృష్ణ. కోయిలగూడెంలో దారుణం, అత్తను కత్తితో దాడి చేసి హతమార్చిన అల్లుడు. ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ జన్మదిన వేడుకను జంగారెడ్డిగూడెం పట్టణం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కేక్ను కట్ చేసి ఎంపీ మహేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా సీతామహాలక్ష్మి స్వచ్ఛంద సేవా సంస్థలో భోజనాలు అందజేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు కొండటి కిషోర్ మాట్లాడుతూ ఎంపీ మహేష్ పుట్టినరోజు సందర్భంగా పలు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు చెప్పారు. అదేవిధంగా రాష్ట్ర సెట్టిబల్జ కార్పొరేషన్ డైరెక్టర్ చిట్టిపోయిన రామలింగేశ్వరరావు, ఏఎంసీ వైస్ చైర్మన్ మారిశెట్టి సత్యనారాయణ, నాయకులు చిట్రోజు తాతాజీ, మాజీ కౌన్సిలర్ కట్టు రమాదేవులు మాట్లాడుతూ ఎంపీగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రజలకు ఆయన అందిస్తున్న సేవలను కొనియాడమే కాకుండా రాబోయే రోజుల్లో ఏలూరు పార్లమెంటును దేశంలోనే ప్రథమ స్థానంలో నిలపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి కోనేటి చంటి, నాయకులు రాబూరి కృష్ణ, బొబ్బర రాజ్పాల్ కుమార్, పరిమి సత్తిపండు, గుమ్మడి ప్రసాద్, చెరుకూరి శ్రీధర్, దాకారపు కృష్ణ, అల్లూరి రామకృష్ణ, షేక్ యాకూబ్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మన గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారి జన్మదిన సందర్భంగా ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పని, అట్లాగే ప్రజలకి అన్ని రకాలుగా మంచి చేయాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఏలూరు పార్లమెంటు ప్రజలందరికీ కూడా ఆయన సేవలు ఎన్నో ఉపయోగించాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గోకుల పారిజాతగిరి గుడి దగ్గర ఆయన పేరున పూజలు అవి చేయించామండి, పూజలు వచ్చిన చేయించామంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి కేక్ కటింగ్ ఉందండి. కేక్ కటింగ్ తర్వాత మన రక్తదాన శిబిరం బ్లడ్ బ్యాంక్ కూడా ఓపెన్ చేస్తామండి. ఆ తర్వాత మన హాస్పిటల్లో పళ్ళు ఫ్రూట్స్ అయ్యి పేషెంట్గా వేస్తాం. తర్వాత సీతామహాలక్ష్మి స్వచ్ఛంద సేవ దగ్గర అన్నదానం చేస్తాం. ఇవన్నీ కూడా పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరుగుతుందండి. తెలుగుదేశం పార్టీ ఒక యువ నాయకుడికి అవకాశం ఇచ్చి ఈ ప్రాంతం కానీ ఒక నాయకుడిని తీసుకొచ్చి బలహీన వర్గాల తరఫున పార్లమెంట్ సభ్యులుగా ఎన్నిక చేసి ఈ రోజున ఎవరైతే పార్లమెంట్లో మన ప్రాంత సమస్యల్ని ప్రస్తావిస్తూ పార్టీకి అలాగే నాయకత్వానికి మంచి పేరు తీసుకొస్తూ మనందరి ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు తీసుకుంటూ ఈ రోజున పుట్టినరోజు జరుపుకుంటున్న పుట్ట మహేష్ కుమార్ గారికి పెద్దల ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు, అలాగే మన కార్యకర్తల బలం అంతా కలిపి ఆయన ఇన్ని రోజులు వర్ధిల్లాలని కోరుకుంటూ పార్లమెంట్ సభ్యులు శ్రీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారి బర్త్డే సందర్భంగా
ఇక్కడికి ఇచ్చేసిన మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మరియు కూటమి నాయకుల కుటుంబ సభ్యులందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన కూటమి తరఫున శ్రీ పుట్టాన మహేష్ కుమార్ యాదవ్ గారికి ఈరోజు బర్త్డే సందర్భంగా మరింత సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలు కలగాలని కోరుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే, మన పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గారు కోకో రైతుల విషయంలో కానీ, పామాయిల్ రైతుల విషయంలో కానీ, మన ఏలూరు రోడ్డును ఏలూరు సెంటర్ జంగారెడ్డి రోడ్డు బోర్వేల్ చేయడంలో కానీ ఆయన చేసిన కృషి అన్ని ఈ జిల్లాకి మన ఏలూరు నియోజకవర్గానికి ఎంతో సేవ చేయాలని, ఆయన చేసినటువంటి సేవలను అతి తక్కువ కాలంలోనే చాలామంది వినియోగించుకున్నారు. పామాయిల్ రైతులు కానీ, టొబాకో రైతులు కానీ, కోకో రైతులు కానీ, మిగతా విషయాలు ఏదైనా రోడ్ల గురించి కానీ, బ్రిడ్జీల గురించి కానీ ఏదైనా ఆయన అడిగి సాధించినటువంటి దేశాన్ని మా బీసీ ముద్దుబిడ్డ అయినటువంటి పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. జై హింద్. ముందుగా పుట్టా మహేష్ యాదవ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన గత 2 సంవత్సరాలుగా ఏలూరు పార్లమెంట్ అభివృద్ధికి ఏ విధంగా డెవలప్ చేశారో మనకి అలాగే ప్రజలకు అందరికీ తెలిసిన విషయమే. ఆయన ఏలూరు పార్లమెంట్ని ఇండియాలోనే నెంబర్ 1 పార్లమెంట్గా తయారు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జీఎస్టీపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండి దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కృషి చేయాలని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ బి ధనేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఛత్రపతి శివాజీ త్రిశత జయంతి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2 రోజులుగా జరుగుతున్న జాతీయ సదస్సు శుక్రవారంతో ముగిసింది. ఈ సదస్సులో పాల్గొన్న అసిస్టెంట్ కమిషనర్ ధనేశ్వరరావు మాట్లాడుతూ జీఎస్టీలో తీసుకొచ్చిన మార్పులు, వాటి వల్ల కలిగే ప్రయోజనాలపై విద్యార్థులకు వివరించారు. అదేవిధంగా చార్టెడ్ అకౌంటెంట్ జి వీరేంద్ర కుమార్ మాట్లాడుతూ జీఎస్టీ విధానం మానవ జీవన శైలి విధానంలో మార్పులు తీసుకొచ్చిందని తెలిపారు. అనంతరం కళాశాల కామర్స్ శాఖ అధ్యక్షులు డాక్టర్ కె ఉత్తమసాగర్ మాట్లాడుతూ తమ కళాశాలలో నిర్వహించిన జాతీయ సదస్సు విజయవంతంగా ముగిసిందన్నారు. దీనికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వాణిజ్య శాఖ అధికారులు ఈ దివ్యజ్యోతి, కెఎస్ పద్మావతి, చార్టెడ్ అకౌంటెంట్ వంగా శివారెడ్డి, ఎస్బీఐ లైఫ్ మేనేజర్ ఎం ముత్యాలరావు, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్ ప్రసాద్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 2 days నేషనల్ సెమినార్ ఆన్ నెక్స్ట్ జన్ రిఫార్మ్స్ టువర్డ్స్ వికసిత్ భారత్, ట్రాన్స్ఫార్మింగ్ ఎంటర్ప్రెన్యూర్షిప్, ఎంప్లాయ్మెంట్ అండ్ సస్టైనబుల్ లైవ్లీహుడ్ ఇన్ ఏపీ అనేది ప్రధాన థీమ్గా నిర్వహిస్తున్న ఈ 2 రోజుల సెమినార్కి స్కూల్ యాజమాన్యం ఆహ్వానం మేరకు అటెండ్ అవ్వడం జరిగింది. ఇక్కడ అటెండ్ అయిన అకాడమిషియన్స్, అదేవిధంగా విద్యార్థుల్ని ప్రధానంగా ఉద్దేశించి నెక్స్ట్ జనరేషన్ జిఎస్టీ రిఫార్మ్స్ మనకి గౌరవ ప్రధానమంత్రి గారు, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయాల మేరకు మనకి మన దేశం మొత్తం మీద 22 సెప్టెంబర్ 2025 నుంచి ఈ నెక్స్ట్ జన్ రిఫార్మ్స్ అనేది ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. ఈ నెక్స్ట్ జన్ రిఫార్మ్స్ అనేది దాని ఇంప్లిమెంటేషన్ కూడా ప్రాపర్గా జరిగేటట్టు చూడాల్సిన బాధ్యత కూడా ప్రతి కన్జ్యూమర్గా అందరికీ మనకి బాధ్యత ఉంది. కాబట్టి ఈ విధంగా మీరు అందరూ కూడాను కన్జ్యూమర్ అవేర్నెస్గా ప్రతి కొనుగోలు చేసిన ప్రతి బిల్ మీద కూడాను, ప్రతి వస్తువు మీద కూడా బిల్లుకి మీరు ఇన్సిస్ట్ చేసి, అంటే సుమారు 200 రూపాయలు దాటిన ప్రతి కొనుగోలు మీద కూడా మీరు బిల్లు ఇష్యూయన్స్ చేయడానికి మీరు డిమాండ్ చేస్తే ఆటోమేటిక్గా ప్రతి ట్రాన్సాక్షన్ మనకి రికార్డ్ అయ్యి మన రెవెన్యూ కూడా సహకరించడం జరుగుతుంది. 9వ తారీఖు 10వ తారీఖులో మన జంగారెడ్డిగూడెంలో గల సిఎస్టిఎస్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో 2 days నేషనల్ సెమినార్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ సెమినార్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ జిఎస్టీ రిఫార్మ్స్ గురించి, అలాగే సస్టైనబుల్ లైవ్లీహుడ్ గురించి విద్యార్థులకు అవగాహన కల్పించే ఒక ప్రోగ్రాం అన్నమాట. దీని ద్వారా మేము ఏం చెప్పాలనుకుంటున్నాం అంటే విద్యార్థులకి జిఎస్టీ నేర్చుకోవడం ఎలా నేర్చుకోవాలి, నేర్చుకుంటే ఎటువంటి కోర్సులు నేర్చుకోవాలి, వాళ్ళకి కెరియర్ డెవలప్మెంట్ విధానంలో జిఎస్టీ నేర్చుకోవడం ఎంతగా ఉపయోగపడుతుంది, ఇటువంటి అంశాలను మా చార్టెడ్ అకౌంటెంట్ అసోసియేషన్ తరఫున నేను చెప్పడానికి వచ్చాను. ఛత్రపతి శివాజీ త్రిశత జయంతి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 9, 10 ఈ 2 రోజుల్లో జాతీయ సదస్సు అనేది నిర్వహించడం జరిగింది. ICSSR ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ ఆధ్వర్యంలో నెక్స్ట్ జన్ జిఎస్టీ రిఫార్మ్స్ టువార్డ్స్ వికసిత్ భారత్, ట్రాన్స్ఫార్మింగ్ ఎంటర్ప్రెన్యూర్షిప్
ఎంప్లాయ్మెంట్ అండ్ సస్టైనబుల్ లైవ్లీహుడ్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనే అంశం పైన ఈ యొక్క జాతీయ సదస్సు అనేది నిర్వహించడం జరిగింది. ఈ జాతీయ సదస్సుకు మా ప్రిన్సిపల్ గారైన డాక్టర్ ఎన్ ప్రసాద్ బాబు గారు దీన్ని విజయవంతంగా నిర్వహించారు. అదేవిధంగా ఈ జాతీయ సదస్సు కన్వీనర్గా డాక్టర్ కె ఉత్తమ్ సాగర్ గారు ఈ యొక్క సదస్సుకు నిర్వహణ అనేది చేయడం జరిగింది. ఈ సదస్సులో GST 2.0 యొక్క సంస్కరణలను ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయో అవి ప్రజలకు ఏ విధంగా చేరుతున్నాయి అనేది వివరించడం జరిగింది. ఈ సదస్సుకు ప్రఖ్యాతగాంచిన వివిధ విశ్వవిద్యాలయాల నుంచి అధ్యాపకులు అలాగే పేపర్ ప్రజెంటేషన్ చేసేవారు అందరూ కూడా 82 పరిశోధన పత్రాలను సమర్పించారు. కాబట్టి ఈ యొక్క సదస్సు విజయవంతంగా నిర్వహించబడిందని తెలియజేస్తున్నాం. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు దాకారపు కృష్ణ వినూత్న రీతిలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో 2000 దీపాలతో హ్యాపీ బర్త్డే మహేష్ అన్న అనే అక్షర రూపాన్ని కూర్చి తన అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా దాకారపు కృష్ణ మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఎన్నికల్లో గెలిచి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రజా సమస్యల పరిష్కారానికి ఎంపీ మహేష్ కుమార్ ఎంతో కృషి చేశారన్నారు. రైతులకు వెన్నుదన్నుగా నిలవడమే కాకుండా విద్యా వ్యాప్తికి కూడా చర్యలు తీసుకున్నారన్నారు. ఆయన పనితీరుకు తామంతా అభిమానులుగా మారామన్నారు. ఈ నేపథ్యంలో తమ అభిమాన నాయకుడికి వినూత్న రూపంలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపామని తెలియజేశారు. దీనికి సహకరించిన తన టీం సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. మధ్య ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎంపీ మహేష్ కుమార్ పై మెండుగా ఉండాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. ఈ రోజున ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థిగా గెలిచిన నాటి నుండి ఈ రోజు వరకు కూడా ఏలూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అనేక సమస్యల మీద ప్రజా సమస్యల మీద చిత్తశుద్ధి నిజాయితీతో పనిచేశారనడానికి పొగాకు పామాయిల్ రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం కానీ, రోడ్లు వేయించడంలో ఆయన కృషి కానీ, ఏలూరు జంగారెడ్డిగూడెం రోడ్డు 4 లైన్ అవడానికి ఆయన చేసినటువంటి కృషి కానీ, అలాగే అనేక మంది పేదలకు ఆయన సొంత నిధులతో చేసినటువంటి సేవా కార్యక్రమాలు, CSR నిధులతో ఏలూరు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో AA ల్యాబ్స్ ఇవ్వడం, అలాగే ఎవరు ఏ సమస్య మీద వచ్చినప్పటికీ కూడా ఎంతో ఓపికగా శ్రద్ధతో వాళ్ళ సమస్యలు తెలుసుకుని ఇమ్మీడియట్గా అంటే ఆయన ఆఫీస్కి వెళ్తే మనకి ఒక పరిష్కారం దొరుకుతుంది అనే విధంగా సామాన్య ప్రజల్లోకి వెళ్ళినటువంటి వ్యక్తి ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ గారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా జంగారెడ్డిగూడెంలో ఉన్నటువంటి మా టీం అంతా కూడా సుమారు 5 గంటలు అంటే 3 గంటలకు స్టార్ట్ చేస్తే 8 గంటల వరకు కూడా ఈ 2000 దీపాలతో ఆంజనేయ స్వామిని మేము మనసులో ప్రార్థించుకుని ఆ 2000 దీపాలతో ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం అంటే ఏదైనా కొత్తగా చేయాలి మనం, అందరిలా కాకుండా ఇన్నోవేటివ్గా మనం ఏమన్నా విశేష పలచాలి అనేది దాంట్లోంచి పుట్టినటువంటి ఆలోచన. గాలి వస్తున్నప్పుడు కొన్ని ఆరిపోవడం, మళ్ళీ తర్వాత మా వాళ్ళు వెళ్ళి మళ్ళీ దానికి ఒత్తిలేసి వెలిగించడం, ఇదంతా కూడా శ్రమతో కూడుకున్నప్పటికీ కూడా మా టీం అందరూ కూడా చక్కగా కష్టపడి ఈ యొక్క అద్భుతమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసే కార్యక్రమానికి సహకరించారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. జంగారెడ్డిగూడెం ప్రాంతంలో గురవాయిగూడెంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ మధ్య ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ గారి మీద ఎల్లప్పుడూ ఉండాలని, త్వరలోనే ఆయన తెలుగుదేశం పార్టీ ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టి ఏలూరు పార్లమెంట్ పరిధిలో ప్రజలకు మరింత సేవలు అందించాలనే ఒక సదుద్దేశంతో ఆంజనేయ స్వామికి మేము ఒక పూజా కార్యక్రమం కింద 2000 దీపాలతో ఆ రోజు మనసులో ఆయన్ని తలుచుకుని మేము ప్రార్థించడం జరిగింది. ఈ ఈవెంట్ ఏంటంటే ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసేటటువంటి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమంగా రూపుదిద్దుకుంది. భార్యను కాపురానికి పంపడం లేదనే నెపంతో అతను విచక్షణారహితంగా కత్తితో దాడి చేసి హతమార్చిన ఘటన కోయిలగూడెం గ్రామం NTR నగర్లో చోటు చేసుకుంది. పోలా మంగమ్మను తన అల్లుడు పుల్లయ్య కత్తితో నరకడంతో ఆమె తీవ్రంగా గాయపడి మృతి చెందింది. పోలవరం CA బాలసురేష్ తెలిపిన వివరాల ప్రకారం పుల్లయ్యకు తన భార్యతో 2 నెలల క్రితం గొడవ చెలరేగింది. దీంతో ఆమె భర్తను విడిచిపెట్టి పుట్టింటికి వచ్చేసింది. అయితే భార్యను ఎన్నిసార్లు కాపురానికి రమ్మని అడిగినా ఆమె రాకపోవడంతో అతని అత్త మంగమ్మను సైతం పలుమార్లు కూతుర్ని కాపురానికి పంపించాలని పుల్లయ్య కోరాడు. మంగమ్మ సైతం అందుకు నిరాకరించడంతో కక్ష పెంచుకున్న అల్లుడు మద్యం మత్తులో ఆమెపై శుక్రవారం ఉదయం కత్తితో విచక్షణారహితంగా దాడి చేయడంతో మంగమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిన్న పింఛన్ డబ్బులు కూడా 6 సార్లు ముసలోడికి వస్తుందండి. ఆ డబ్బులు దాచుకుంటాడు పెట్టులోని.
దాచుకుంటుంటే ఆ డబ్బుల కోసం 2 సార్లు ఈరోజు కోయిలూరు మండలం ఈ కొత్తపేట కాలనీలో మార్నింగ్ ఎర్లీ అవర్స్లో మాకు మర్డర్ జరిగిందని కాల్ వచ్చింది. దాని మీద ఎస్ఐ గారు అదేవిధంగా నేను ఈ యొక్క సీన్కి రావడం జరిగింది. సీన్కి వచ్చి చూస్తే ఇక్కడ పోల మంగమ్మ అని చెప్పేసి ఏజ్ ఒక 70 years వరకు ఉంటుంది ఏజ్. దీనికి 8 మంది సంతానం, 5 అబ్బాయిలు 3 అమ్మాయిలు. అయితే సెకండ్ ఎవరైతే రెండో అమ్మాయి ఉందో రెండో అమ్మాయికి సంబంధించిన భర్తకి ఆమెకి గొడవలు ఉన్నాయి. ఆ గొడవల కారణంగా ఈమె రీసెంట్గా ఒక 2 months బ్యాక్ భర్త నుంచి విడిపోయి సెపరేట్గా ఉంటుంది. వీళ్ళు వాళ్ళ కులవృత్తి చేసుకుంటూ ఉంటారు. అయితే ఆ క్రమంలో ఈ భర్త ఎవరైతే భార్య తను వదిలేసి వెళ్ళిపోయిందనే కోపంతో మొన్న రీసెంట్గా ఒక 10 days బ్యాక్ కూడా ఇంటికి రమ్మని పిలవడం జరిగింది, కాపురానికి రమ్మని పిలవడం జరిగింది. కానీ ఆమె ఈ అస్మానం మందు తాగుతుంటే కాపురం చేయనట్టుగా చెప్పింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని అతను కూడా అడగడం జరిగింది. కాపురానికి అతను కూడా నువ్వు తాగుతూ ఉంటే అలాగా కాపురానికి చెప్పడం జరిగింది. దాని మీద ఇతను డైలీ మందు తాగుతుంటే బాగా కరెంటాడు అని చెప్పేసి అంటున్నారు. ఆ క్రమంలో భార్య అతనితో కాపురానికి రావట్లేదు అని చెప్పేసి కోపంతో ఈ అత్త ఎవరైతే అత్త ఉన్నదో ఈ ఇంటికి ఎవరైతే ముత్తయ్య ఉన్నాడో అల్లుడు కేదారి పుల్లయ్య ఇంటికి దగ్గరలోనే ఒక 2 ఇళ్ళ వెనకాల ఉంటుంది ఇల్లు. అతను వాళ్ళ అత్త దగ్గరికి వచ్చాడు. అత్త దగ్గరికి వచ్చి భార్యని కాపురానికి రావట్లేదు, అదేవిధంగా అత్త కూడా భార్యకి సపోర్ట్ చేస్తుందని చెప్పేసి కోపంతో అత్తని కత్తితోటి నరకడం జరిగింది. కష్టాల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు తాము అండగా ఉంటామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జట్టి గున్నాథరావు తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలం గురవైగూడానికి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు దల్లి రామచంద్రారెడ్డి మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న జట్టి రామచంద్రారెడ్డి నివాస గృహానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. రామచంద్రారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ముప్పిడి శ్రీనివాస్, జంగారెడ్డిగూడెం మండల బీసీసీఎల్ అధ్యక్షులు కొయ్యాల ఇలాదార్ రెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షులు వేముల బాలగురవయ్య, మండల ప్రధాన కార్యదర్శి దల్లి తారకరామ హరీష్ రెడ్డి, మాజీ సర్పంచ్ బాకీ శ్రీనివాసరెడ్డి, నాయకులు దల్లి ఎల్లారెడ్డి, దల్లి రామాంజనేయ రెడ్డి, దల్లి అప్పల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ మా ఊళ్ళో సూర్యనారాయణ రెడ్డి గారు, శ్రీనివాస నాన్నగారు, తర్వాత మేము వచ్చాం. మా నాన్న పాపారావు పక్క ఏలూరు పార్లమెంటును దేశంలోనే అత్యున్నత స్థానంలో నిలిపే విధంగా ఎంపీ మహేష్ కుమార్ ముందుకు వెళ్లాలని టీడీపీ నాయకులు పరిమి సత్తిపండు ఆకాంక్షించారు. ఎంపీ మహేష్ కుమార్ కు పుట్టినరోజు సందర్భంగా జంగారెడ్డిగూడ పట్టణంలోని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి కోనేటి చంటి, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు కంచెర్ల గణేష్, నాయుడు శ్రీనులతో కలిసి సత్తిపండు మీడియాతో మాట్లాడుతూ ఎంపీ మహేష్ కుమార్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. నిత్యం ప్రజా సంక్షేమానికి కృషి చేస్తున్న ఎంపీ మహేష్ కుమార్ భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యురాలు కోటగిరి ప్రమీల, నాయకులు బొబ్బర రాజ్పాల్, తోడిగుండ రాము, షేక్ యాకూబ్, ప్రసాద్ రెడ్డి, తోట సతీష్, తెలగారపు సాయి, ఆయన ఉండాలని, అట్లాగే ఆయనకి ఇంకా మరిన్ని పదవులు రావాలని, మన ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ అభివృద్ధిలో ఆయన ఇంకా ముందంజలో ఉండాలని, దేశంలోనే ఏలూరు పార్లమెంట్ని ప్రథమ స్థానంలో తీసుకెళ్లాలని, అట్లాగే ఏలూరు ఎంపీ గారు, చింతలపూడి ఎమ్మెల్యే గారు అయినటువంటి రోషన్ గారు ఇద్దరు కూడా ఒక బండికి 2 ఎడ్లు ఎట్లాగో వీరిద్దరు కూడా ఏలూరు పార్లమెంట్కి, చింతలపూడి కాన్స్టిట్యున్సీకి వీరిద్దరు కూడా ఆ విధంగా ప్రయాణం చేసి ఈ 2 కాన్స్టిట్యున్సీల అభివృద్ధిలో ముందడుగులో ఉండాలని. ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గారి జన్మదినం సందర్భంగా జంగారెడ్డిగూడెంలో వివిధ కార్యక్రమాల్లో చేపట్టడం జరిగింది. ముందుగా గోకుల పార్జాతిగిరి వెంకటేశ్వర స్వామి గుళ్ళో పూజా కార్యక్రమాలు, నెక్స్ట్ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కేక్ కటింగ్, 3 బ్లడ్ డొనేషన్ క్యాంపు, 4 ప్రభుత్వ ఆసుపత్రుల్లో పాలు పళ్ళు పంచుకోవడం జరిగింది. అలాగే
సీతామహాలక్ష్మి సేవా సంస్థలో అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉన్న కూటమి నాయకులు మరియు ఇతర సభ్యులు కూడా భారీ సంఖ్యలో పాల్గొని మన ఎంపీ గారికి ఫుల్ సపోర్ట్గా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఏలూరు పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు పుట్ట మహేష్ కుమార్ గారికి జన్మదిన సందర్భంగా ఈరోజు జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో పాలు పళ్ళు రొట్టెలు పంపిణీ చేయడం జరిగింది. ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యంతో ఉండాలని, ఏలూరు పార్లమెంట్కి మరిన్ని సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని సహకరించిన కూటమి నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జంగారెడ్డిగూడెం పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రి నందు గౌరవ ఏలూరు ఎంపీ గారైన పుట్ట మహేష్ యాదవ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ మా గవర్నమెంట్ హాస్పిటల్ నందు పేషెంట్లకు పళ్ళు పాలు రొట్టెలు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మా ఎంపీ గారికి పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫున మరియు ఏరియా ఆసుపత్రి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు, 10% వడ్డీ 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు, 11% వడ్డీ 3 సంవత్సరాల పైన, 12% వడ్డీ 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు, 12% వడ్డీ 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ, 9% వడ్డీ 3 సంవత్సరాల పైన, 12% 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. సౌభాగ్యం మీ వాకి
నాణ్యత, నైపుణ్యం, నమ్మకం. మీ కొంకిమళ్ళ జ్యువెల్లర్స్. Silver Oaks International School, a gateway to global minds. Dear parents of Upland, thank you very much for supporting. I'm glad to inform you the admissions are open for 26-27 academic year, and Silver Oaks International School would be a CBSE campus under the Society Buds and Blossoms Educational Society. Buds and Blossoms students, a state board school, will also flourish and enhance all the required skills, and as I said, it is beyond textbooks and exams and marks. We also planning for skill clubs, robotics, and our focus would be on AI, so that every child is well versed in doing such activities and the required for the future generation. Thank you. Silver Oaks International School, a trusted CBSE school. Jangareddy Gudem. Admissions open 2026 to 2027. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాసు. జంగారెడ్డి సిటీ ప్రాపర్టీస్ అధినేతని. ముఖ్యంగా ఇల్లు కట్టుకోవాలి అనుకునేవారు రెండు రకాలుగా ఆలోచిస్తారు. ఒకటి వాళ్ళకి సొంత స్థలం ఉంటుంది, లేదా స్థలము కూడా ఉండదు, ఇల్లు. వారు ఏం కోరుకుంటారు? మా స్థలంలో ఎవరైనా ఇల్లు కట్టేవాళ్ళు మంచి బిల్డర్ ఉంటే బాగుండు, 10 మంది తాపిమిస్త్రి కావాలంటే చూస్తూ ఉంటారు. స్థలము లేదు, ఇల్లు లేదు, కానీ అన్ని ఏరియాలకి కన్వీనియంట్ గా ఉండే చోట మాకు ఇల్లు కట్టించి ఇవ్వాలి, మాకు ఖాళీ లేదు కాబట్టి ఈ రోజులో క్వాలిటీగా కట్టించేది ఎవరు అనేది. నా తరపు నుంచి, నా సంస్థ తరపు నుంచి మీరు ఇల్లు కట్టించుకోవాలనుకుంటే స్థలం ఉన్నవారు అవ్వచ్చు, స్థలం లేని వారు అవ్వచ్చు. మీకు సివిల్ ఇంజనీర్ ప్రమాణాలను అనుగురించి ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం సివిల్ ఇంజనీర్ పర్యవేక్షణలో మీకు నేను అందజేస్తాను. అది కాకుండా గ్యారంటీ చేస్తాను, ఇంటికి పగుళ్ళు రావు, లీకేజీలు రావు, ఎటువంటి ఇబ్బందులు లేవని 10 సంవత్సరాల పాటు వారంటీ ఇవ్వగలుగుతాను. అలాగే నేను 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో అనేక మోడల్స్ అంటే మీకు నచ్చిన ప్లాను, నచ్చిన ఎలివేషను, బొమ్మ మోడల్, అలాగే నచ్చిన టైల్స్, నచ్చిన బిల్డింగ్, ఇలా ప్రతి అంశంలో కూడా మీరు ఎంచుకునే అవకాశం. మీకు 100% క్వాలిటీతో చేస్తూ 100 సంవత్సరాలు 3 తరాల పాటు ఎటువంటి ఇబ్బందులు లేని ఇల్లు కట్టించడంలో నేను పరిణితి చెందాను, నిజాయితీగా ఉంటానని మీకు హామీ ఇస్తున్నాను. వెల్కమ్ బ్యాక్. జిల్లాలో రైతు సంపదకు మార్కెటింగ్ పెంచేలా సమిష్టిగా కృషి చేద్దామని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి పిలుపునిచ్చారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్లోని గౌతమి సమావేశపు హాల్లో శుక్రవారం సహజ సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులు ప్యాకింగ్, బ్రాండింగ్, లేబులింగ్, సర్టిఫికేషన్ పై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులకు మెరుగైన ధర సాధించడం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా సాధ్యమన్నారు. సేంద్రియ విధానంలో సాగు చేసిన ఉత్పత్తులకు బ్రాండింగ్ ఇమేజీ మరింత పెంచి రైతులకు బాసటగా నిలిచి మన ఆరోగ్యాలను కాపాడుకుందామన్నారు. ఈ నెల 18, 19 తేదీల్లో ఒక తేదీని ఖరారు చేసి ఏలూరులో రైతు సంపద ఉత్పత్తులు 200 మంది రైతులతో 250 వివిధ రకాల వస్తువుల ప్రదర్శనతో ఒక మేళా నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఏలూరు డిసిఎంఎస్ కార్యాలయ ప్రాంగణంలో ఏలూరు రైతు సంపద అమ్మకాలకు ఒక షాపు కేటాయింపునకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ జోనల్ మేనేజర్ సిహెచ్ సాయి శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ శాఖ జేడీఎస్కే హబీబ్ బాషా తదితరులు పాల్గొన్నారు. కల్చర్ కూడా లేదు, మీరు అట్లా తింటారు కదా, వేస్ట్ గానే పోతున్నాయి కదా. ఇప్పుడు మేము చెప్పాము కదా, మీకు ఏమైనా అర్థమైందా? ప్రిలిమినరీ డిస్కషన్ ఇంకా యాక్చువల్ పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు బ్యాంక్స్ తో కూడా పేపర్ అనేది వస్తుంది మేడం. ఇదే నేను చెప్పాను, మీరు లెంత్ గా ఉంటుంది, ఇట్లా పొడుగు కావా పొట్ట కావా ఏ చెప్పాలి అంటే మేడం ఇది లిక్విడ్ కదా, సుగంధి లిక్విడ్ కదా, బయట చూడడానికి బాగున్నాయి, ఆథెంటిక్ అని మన గవర్నమెంట్ లో చెప్పారు. అగైన్ బయట రైట్ అవి ఇట్లా మనం ఏమేమి ఐటమ్ లేడీస్ ఈ పిక్కల్స్ చేస్తున్న వాళ్ళు కూడా చూడరు. పిక్కల్స్ అంతా మీరు ప్లాస్టిక్ యూజ్ చేయకూడదు. అందరూ చెప్తున్నారు మీ చిక్కీ బాగుందంట. మీరు ఆర్డర్ వచ్చిన ఎక్సైట్మెంట్ లో ఫేమస్ ఏలూరు, ఓ మై గాడ్, ఇది పచ్చ కలర్ లో ఉన్నాయి. ఇదే ఇప్పుడు డాక్టర్ సన్ఫ్లవర్ సీడ్స్ ఉన్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయాన్ని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప శుక్రవారం సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు అర్చకులు, దేవస్థానం అధికారులు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. ఈ క్రమంలో ఆయన ఆలయ ఆవరణలో ప్రదక్షిణలు నిర్వహించారు. అనంతరం ఆలయ గర్భాలయంలో కొలువైన స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం ఆలయ ముఖమండపంలో అర్చకులు ఆయనను శ్రీవారి శేషవస్త్రాన్ని కప్పి వేద ఆశీర్వచనం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయనకు స్వామివారి మెమెంటోను ప్రసాదాలను ఆలయ ఏఈఓ దుర్గారావు అందజేశారు. తలసేమియా బాధిత చిన్నారుల కోసం రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ పేర్కొన్నారు. ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా యువ నాయకులు కటారి వాసు నిర్వహణలో తలసేమియా బాధిత చిన్నారుల కోసం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొండ్రెడ్డి కిషోర్ తో కలిసి యువ నాయకులు దాకారపు కృష్ణ మీడియాతో మాట్లాడుతూ ఎంపీ మహేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఎంపీగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఏలూరు పార్లమెంటుకు ఆయన అందించిన సేవలను కొనియాడారు. రాబోయే రోజుల్లో కూడా పార్లమెంట్ అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి మరిన్ని సేవలు చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి కోనేటి చంటి, నాయకుల రావూరి కృష్ణ, పరిమి సత్యపండు, గుమ్మడి ప్రసాద్, తూటిగుండ రాము, కన్నా కృష్ణ, బాదరాల నరేష్, షేక్ యాకూబ్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మన గౌరవ పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గారి పుట్టినరోజు సందర్భంగా యువ నాయకులు మన కటార్ వాసు గారి ఆధ్వర్యంలో, ఇక్కడ పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసామండి. ఈ బ్లడ్ బ్యాంక్లోకి ఇక్కడ దాదాపు ఒక 50 మంది కార్యకర్తలు కానీ, అట్లాగే ప్రజలు కానీ, పబ్లిక్ కానీ వచ్చి స్వచ్ఛందంగా ఈ బ్లడ్ తలసేమియా పేషెంట్లకి బ్లడ్ ఇస్తానికి ముందుకు వచ్చారండి. ఈ కార్యక్రమాలన్నీ కూడా పుట్టా మహేష్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ జంగారెడ్డిలో ఏర్పాటు చేస్తున్నాం. ఈ రోజున ఏలూరు పార్లమెంటు సభ్యులు శ్రీ పుట్టా మహేష్ కుమార్ గారి జన్మదిన సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ సేవా కార్యక్రమాల్లో భాగంగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ యువ నాయకులు కటారి వాసు గారు నిర్వహణలో తలసేమియా వ్యాధితో బాధపడినటువంటి చిన్నారులకి సుమారుగా ఒక 50 మందితో రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందించాల్సినటువంటి విషయం. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ గారు ఎంపీగా గెలిచిన 2 సంవత్సరాల కాలంలోనే ఈ ప్రాంతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి పొగాకు, పామాయిల్ రైతులకి గిట్టుబాటు ధర కల్పించడం, అలాగే ఏలూరు జంగారెడ్డిగూడెం రోడ్ని 4-వే లైన్ కింద తీసుకురావడంలో ఆయన కృషి, అలాగే స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో సిఎస్ఆర్ నిధులతో ఏఏ ల్యాబ్స్ ఇప్పించడం, ఇంకా అనేక ప్రజా సేవా కార్యక్రమాలు కానీ, ప్రజా సమస్యల మీద ఆయన చూపినటువంటి చొరవ, ప్రజల పట్ల ఆయనకు ఉన్నటువంటి నిబద్ధత, నిజాయితీ, భవిష్యత్తులో ఆయన మరిన్ని కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ యొక్క సూచనల మేరకు భవిష్యత్తులో ప్రజాక్షేత్రంలోకి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో అడుగుపెట్టి రాబోయే కాలంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని జంగారెడ్డిగూడెం పట్టణ తెలుగుదేశం పార్టీ నుంచి మేమందరం కూడా కోరుకుంటున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం సమీపంలో వెంచేసి ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు కన్నుల పండుగగా నిర్వహించారు. శుక్రవారం వసంత పంచమితో పాటు అమ్మవారికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయ నిర్మాణకర్త బెవరిశెట్టి మురళీకృష్ణ, పద్మకుమారి దంపతుల ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ ఆదిత్య మిశ్రా నేతృత్వంలో విశేష అభిషేకాలు జరిపారు. అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పంచామృత ఏకవార రుద్రాభిషేకాలు చేశారు. అదేవిధంగా మూల విరాట్కి 22 రకాల సూర్య, చంద్ర, కుంభ, నక్షత్ర కర్పూర హారతులు ఇచ్చారు. ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో ప్రతి శుక్రవారం విశేష పూజలు జరుపుతున్నామన్నారు. భక్తులు పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులతో పాటుగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన వెంచేసి ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం పలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అమ్మవారికి ఆలయ కమిటీ చైర్మన్ రాజాని సత్యనారాయణ ఆధ్వర్యంలో పంచామృతాలు, పుణ్య నదీ జలాలు, వివిధ రకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు. మూల విరాట్కి ఏకాదశ హారతి పూజలు, వేద దర్బారు సేవ, చతుర్వేద స్వస్తి, నీరాజన మహామంత్ర పుష్పం, సాయం సంధ్య హారతి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ అమ్మవారి వస్త్రాలంకరణ, పుష్పాలంకరణకు, ఆలయ అభివృద్ధికి కేవీ రమణ కుటుంబ సభ్యులు 10,116 రూపాయలు, అమ్మవారి వెండి చీర తయారీకి బోర్ల గాంధీ రత్నకుమారి కుటుంబ సభ్యులు 20 గ్రాముల పాత వెండి పట్టీలు సమర్పించారన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, నూకాంబిక సేవా బృందం భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీచక్ర సహిత నూకాలమ్మ అమ్మవారి యొక్క ఆలయంలో ఈరోజు శుక్రవారం పురస్కరించుకొని శ్రీ నూకాలమ్మ అమ్మవారికి వేకువజాము నుంచి భక్తులందరి చేత చక్కగా విశేషమైనటువంటి దర్శనాలు ఇవ్వటం జరిగి ఉన్నది. ఉదయకాలం నందు పంచామృతాలతో ఏకవారుద్రాభిషేకం చేయడం జరుగుతోంది. కావున భక్తులు యావన మంది కూడా అమ్మవారికి జరిగేటువంటి అభిషేక కార్యక్రమాలు, అలాగే స్వామివారికి జరిగేటువంటి సోమవారపు విశేష అభిషేకాల్లో పాల్గొని స్వామివారి అమ్మవారి యొక్క ఆశీర్వచనాలు పొందవలసిందిగా కోరుచున్నాం. శ్రీమాత్రే నమః. మార్కెట్లో శుక్రవారం నమోదైన బంగారం, వెండి ధరలు ఇప్పుడు చూద్దాం. మీ కొంకిమళ్ళ జ్యువెలర్స్. మేలిమి బంగారం కనిష్ట స్థాయి ధర 10 గ్రాములు 1,55,100 రూపాయలు ఉండగా గరిష్ట స్థాయి ధర 1,56,500 రూపాయలుగా నమోదైంది. 22 క్యారెట్ల 8 గ్రాముల బంగారం ధర 1,13,500 రూపాయలు పలికింది. అదేవిధంగా వెండి ధర కనిష్ట స్థాయి 10 గ్రాములు 2,480 రూపాయలుగా ఉండగా గరిష్ట స్థాయి ధర 2,510 రూపాయలుగా ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. టీడీపీ జంగారెడ్డిగూడెం ఆధ్వర్యంలో ఘనంగా ఎంపీ మహేష్ కుమార్ పుట్టినరోజు వేడుక, పలు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల నిర్వహణ. జీఎస్టీపై అవగాహన కలిగి ఉండి దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కృషి చేయాలి. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ బి ధనేశ్వరరావు విజ్ఞప్తి. రెండు 2000 దీపాలతో హ్యాపీ బర్త్డే మహేష్ అన్న అనే అక్షర రూపం కూర్పు. ఎంపీ మహేష్ కు వినూత్న రీతిలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన యువ నాయకులు దాకారపు కృష్ణ. కోయిలగూడెంలో దారుణం, అత్తను కత్తితో దాడి చేసి హతమార్చిన అల్లుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.